సమ్మర్ సీజన్లో బయట బగబగమంటున్న ఈ ఎండలకి బయట నుంచి వచ్చిన హస్బెండ్కి అలాగే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కడుపుకి చల్లగా నోటికి రుచిగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ డిజర్ట్ని ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే మా బావకి మా పిల్లలకి మా ఇంట్లో చాలా ఇష్టం అండి. అందుకే ఈరోజు అయితే చేస్తున్నాను. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా నా పేరైతే కళ అండి. మన ఛానల్ పేరైతే కళా బ్లాగ్స్. దీంట్లో అన్ని హౌస్ వైఫ్కి సంబంధించిన బ్లాగ్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి ఈ రోజు ఈ వీడియో విషయానికి వస్తే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేయాలని. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నాకు అంత ఛాన్స్ దొరకదో మా బావకి ఇంకొకసారి నా చేతులతో చేసి పెడితే బాగుంటుంది అనిపించింది మాట. అందులో పిల్లలు కూడా ఈ శనివారం అయితే ఇంటి దగ్గర ఉంటున్నారండి. ఇక పిల్లల స్కూల్కి అయితే హాలిడే. ఈ శనివారం పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తినేకి కంపల్సరిగా ఏదో ఒకటి అయితే ఉండాలండి. అందుకే నేను శుక్రవారమే ఈ ఫ్రూట్స్ మొత్తం తెచ్చుకున్నాను అనమాట. శుక్రవారం నైటే చేసి పెడదాం అనుకున్నా, కాకుంటే నాకు ఆడ పాలు అవైలబుల్లో లేకుండే మాట. మనం కొంచెం పిసినారి లేండి, అంటే అంత పిసినారి కాదు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం కూడా కాదు. మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మిడిల్ క్లాస్ మెంటాలిటీనే ఉంటుంది. అసలు నేను ఈ ఫ్రూట్స్ ఇన్ని డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఒక పాల ప్యాకెట్ కొనింటే అది శుక్రవారమే రెడీ అయిపోయేది. నాకు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో పాలు పోసి అవి అయితే సిమ్లో పెట్టి నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ కట్ చేస్తున్నానండి. నా దగ్గర ఏవే ఫ్రూట్స్ ఉంటే అవి మాత్రమే కట్ చేసుకుంటున్నాను. మీ కాడ ఏవి అవైలబుల్ ఉంటే అవి మాత్రమే కట్ చేసుకోండి. ఎక్కువ అయితే వేసుకోకపోయినా ఏం పర్లేదు, ఉంటే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్ కానీ చేసినారంటే మీ ఇంట్లో మీ పిల్లలకి మీ హస్బెండ్కి కంపల్సరీగా నచ్చుతుందండి. ఎందుకంటే అది సింపుల్గా ఉంటుంది, మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేస్తున్నాను అనమాట. అసలు ఈ ఫ్రూట్స్ విషయానికి వచ్చేస్తే ఒక దానిమ్మ పండు నాకు 35 రూపీస్ అయితే చార్జ్ చేసినాడు. ఈ యాపిల్ వచ్చేసి 30 రూపీస్. ఇంకా ఈ బ్లాక్ ద్రాక్ష, వైట్ ద్రాక్షకి నెక్స్ట్ వచ్చేసి ఈ బనానాకి వచ్చేసి నాకు మొత్తం 170 రూపీస్ అయితే తీసుకున్నాడండి. ఇంకొంచెం పిసినారు దాన్ని కాబట్టి బేరమాడి 160 రూపాయలకి అయితే ఇచ్చేసి వచ్చినా అనమాట. నాకు ఎందుకు అవి కొంచెం రేట్ ఎక్కువ అనిపించినాయి, కానీ ఏం చేస్తాం, ఇంకా తినాలనిపించినప్పుడు తెచ్చి చేసుకోవాల్సిందే. ఇలా ఈ ఫ్రూట్స్ అన్ని కేజీలు తెచ్చుకున్నామంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి మాట. మా ఇంట్లో ఒక్క ఫ్రూట్ అయితే తింటారు, కానీ అన్ని రకాల ఫ్రూట్స్ ఒకటే చోట ఉంటే మా పిల్లలు అస్సలు తినరు. మీ పిల్లలు కూడా ఇలానే కామెంట్ చేయండి. అవును, నాకైతే కొంచెం ఈ ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువనే అయినాయి అనిపిస్తుంది. మీరేమంటారని కామెంట్ చేసి చెప్పండి. మనకెళ్ళి కూడా ఇవే రేట్లు ఉన్నాయా? ఎందుకంటే నేను పంజాబ్లో ఉంటున్నాను కాబట్టి పంజాబ్ రేట్లు ఇలానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే సిమ్లో పెట్టి మరిగించుకున్నా కదండి. పాలని కంపల్సరీగా మనం సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి, లేదంటే పాల వాసన వస్తుంది మాట. అలా మరిగిన దాంట్లో కొంచెం చక్కెర అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో 2 టేబుల్ స్పూన్లు మాట. ఎక్కువైతే వేసుకోవద్దండి కస్టర్డ్ పౌడర్. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఇలాంటిది ఉంటే తీసుకోండి. బయట మనకి మాల్లో కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి బాగానే దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీన్ని ఒక 2 స్పూన్లు వేసేసుకొని దాంట్లో వాటర్ కానీ పాలు కానీ ఉంటే యాడ్ చేసేసుకొని ఇలా పాలలో వేసేసుకోండి. మనం రాగి జావ ఎట్లా వేసుకుంటాం అట్లానే ఇది కొంచెం 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఈ కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేస్తే థిక్నెస్ ఎక్కువ వస్తుంది, కస్టర్డ్ పౌడర్ అనేది తక్కువ వేస్తే థిక్నెస్ అనేది తక్కువ వస్తుంది. నాకు థిక్నెస్ ఎక్కువ వద్దు కాబట్టి కొంచెం వేసుకొని ఇలా అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను, మళ్ళీ బంక తిక్కుంటే నాకు అసలు నచ్చదు కాబట్టి నార్మల్గా అయితే మీడియంలో చేసేస్తున్నాను. దీన్ని ఇలా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 నుంచి 3 గంటలు అయితే పెట్టినానండి. దీన్ని మంచిగా ఇలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పైన మీగడ ఏమన్నా ఉంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇలా కలుపుకున్న దాంట్లోకి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసేయండి. నా దగ్గర యాపిల్, బనానా అలాగే దానిమ్మ, నెక్స్ట్ వచ్చేసి వైట్ గ్రేప్స్, బ్లాక్ కలర్ గ్రేప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే యాడ్ చేసేసి మంచిగా కలిపేస్తున్నాను. ఇక్కడ ఇలా మొత్తం ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలిపేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని దీన్ని మాత్రం మన ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ హస్బెండ్ కానీ పిల్లలకి కానీ ఇవ్వండి. బయట ఎండకు పోయించిన వాళ్ళకి ఇది మాత్రం తింటే మాత్రం కడుపు ఫుల్ అయిపోతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మాట. మామూలుగా మనం ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా దీన్ని అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే ఓన్లీ ఫ్రూట్స్తో చేసినది కాబట్టి. ఇదే మనం బయట కొనుక్కొని తింటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి. కొంచెం మనం శ్రమ పడి ఇంట్రెస్ట్గా మనము హస్బెండ్కి పిల్లలకి ఇది కానీ చేసి పెడితే కన్నా బయట ఒక్క పూట తినేది ఇంట్లో మాత్రం ఒక 2 సార్లు అయితే కడుపు నిండా తినొచ్చు. అది కూడా అన్లిమిటెడ్ మాట. అంత బాగుంటుంది ఫ్రూట్ కస్టర్డ్ అయితే. ఈ సీజన్లో మీరెవరు బయట కొనకండి అబ్బా. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే ఇంట్లోనే చేసుకొని తినండి. సరే కానీ నా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను చేసిన ఈ డిజర్ట్ అయితే అస్సలు మిగలేదు. మా బావకి పెట్టినాను, పిల్లలకి పెట్టినాను, నేను కూడా తిన్నాను. టేస్ట్ మాత్రం అస్సలు చెప్పకూడదండి, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అంత బాగుంది. ఇదైతే నాకు నిజంగా అనిపించింది, ఇది చేసుకున్నందుకు బాగా వర్త్ అనిపించింది. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఈరోజు చేసుకొని తింటుంటే కడుపు ఫుల్ అయిపోయింది. ఓకే, సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకో మరి ఇంత రానా చెప్తున్నావు, కొంచెం ఎక్కువ అనిపించట్లే అని మీరు అనుకోండి, ఏం పర్వాలేదు. కానీ దీనికి మాత్రం దీన్ని తింటున్నప్పుడు ఆ పండ్ల ముక్కలన్నీ వచ్చి నా పంటి కింద పడుతుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. మీరు కూడా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి ఒక్కసారి మీ పిల్లలకి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.